ప్రస్తుతానికి జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అందులో చాలా వరకు జెన్యూనిటీ కనబడుతుంది. విజువల్లీ ఇంపైర్డ్ అండ్ బదిరులు చాలా మంది అందులో పాల్గొంటున్నారు. వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా జరిగింది రీసెంట్లీ, విచ్ ఇస్ వెరీ సాడ్. ఎందుకు ఈ సిజేపీ ప్రొటెస్ట్ కి వచ్చినంత ట్రాఫిక్ కానీ అట్రాక్షన్ కానీ ఈ జార్ఖండ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దానికి జరగట్లేదు? అండ్ అట్ ది సేమ్ టైం అసలు జార్ఖండ్ లో దేనికి ప్రొటెస్ట్ చేస్తున్నారు? వెల్, మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రొటెస్ట్ అనేది చాలా మట్టుకు ఆర్గనైజ్డ్గా ఉంటుంది మహేష్. అది మీరు ఈవెన్ ఒక ధర్నా చేయాలంటే మీరు చూసుంటారు, ఈ ఒక 10 మంది వస్తారు ధర్నా చేయడానికి, ఏదో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర లేకుంటే ఎక్కడన్నా ఒక చిన్న ప్రొటెస్ట్ చేసి ఒక ఎఫిజీని తగలు పెడతారు. వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. ఫస్ట్ కనుక్కుంటుంది ఏంటంటే టెలివిజన్ ఛానల్ అందరు వచ్చారా లేదా అని. ఓకే, సో వాళ్ళు అంటారు లేదు సార్ ఇంకా 5-6 మంది రావాలంటే సరే వెయిట్ చేద్దామని చెప్పి పక్కన వెళ్ళి కూర్చొని చాయ్ తాగుతారు. తర్వాత వీళ్ళందరూ వచ్చినాక రెడీ అయిందా, మైక్ ఆన్ చేయండి సరే అని చెప్పి మన ఎఫిజీని తీసుకొని తగలబెట్టి 10 స్లోగన్లు చెప్పేసి ఒక 10 బైట్లు ఇచ్చేసి సపరేట్ బైట్స్ ఇచ్చేసి లేకుంటే కామన్ బైట్ ఒకటి ఇచ్చేసి 5 నిమిషాలది అందరు ఇంటికి వెళ్ళిపోతారు. మీడియా వాళ్ళు దాన్ని ఏదో లాస్ట్ 4th పేజ్లోనే 5th పేజ్లో చిన్న ఆర్టికల్, ఈవెన్ మన వాళ్ళకి కావాలి కదా బ్రేకింగ్ న్యూస్. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పెద్ద బహిరంగ సభ జరిగింది. బహిరంగ 6 మంది ఉంటారు అంతే. ఓకే, పెద్ద ప్రొటెస్ట్ చేసి నిరసన చేశారు ఆర్టీసీ క్రాస్ రోడ్. లేకుండా ఇందిరా పార్క్ దగ్గర జరిగింది. మనం చూస్తుంటాం రోజు ఈ ప్రొటెస్ట్ నడుస్తుంటాయి. ఇందిరా పార్క్ దగ్గర మొత్తం సిస్టమ్ ఉంది, ఈకో సిస్టమ్ ఉంది. మీకు అక్కడ వెళ్తే ఫస్ట్ వాడు అంటాడు పోలీస్ పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలో వాడు చెప్తారు, ఏ పోలీస్ స్టేషన్, ఏ ఇన్స్పెక్టర్, ఆయన మొబైల్ నెంబర్ ఏంటి మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. అంతా ఇందిరా పార్క్ దగ్గర ఒక సెటప్ ఉంది. దాన్ని మరి అడుగుతారు టెంట్ ఎట్లా అన్నా అంటే పర్మిషన్ వచ్చిందా, టెంట్ వేసేస్తా, ఎన్ని చైర్లు కావాలన్నా 250 చైర్లు. ఓకే, ఇంత అవుతుంది. ఆ టెంట్ మీద స్టేజ్ కావాలన్నా మైక్ కావాలి, ఎన్ని మైకులు ఉండాలి, మైకులు ఎన్ని ఉండాలి, ఫ్లెక్సీ కొట్టిస్తున్నారా, నేనే కొట్టిస్తుంది తీసుకో, సరే సార్ ఓకే నో ప్రాబ్లం. లంచ్ ఏమైంది సార్, లంచ్ కూడా ఉంది. ఓకే, ఎంత లంచ్కి ఇంత 150 రూపాయలు, 200 రూపాయలు. ఓకే ఫైన్, లంచ్ ఒక 200 మందికి లంచ్ అన్నారు. ఇది మొత్తం సెటప్ ఉంటుంది. దాని తర్వాత ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పొలిటికల్ లీడర్స్ వస్తారు, ప్రెస్ వాళ్ళు వస్తారు. అండ్ యూ విల్ ఆల్వేస్ సీ అక్కడ వస్తున్న మీడియా వాళ్ళంతా 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ టెలివిజన్ ఛానల్స్ నుంచి వస్తారు. ఏదో పెద్ద నిరసన అయితే మొన్న సిజేపీ ప్రొటెస్ట్ జరిగిన అప్పుడు పెద్ద ఛానల్స్ వస్తారు. కానీ ఈ చిన్న దానికంతా చిన్న వాళ్ళు వస్తారు. ఓకే, మేజర్ ఆ న్యూస్ పేపర్స్ కూడా మీరు ఎప్పుడు దాని పేరే వినలేకుండా అట్లా న్యూస్ పేపర్స్ కూడా వచ్చి పబ్లిష్ చేస్తారు. మీకు ఒక స్క్రీన్ షాట్ పంపిస్తారు కావాలంటే. సో ఇదొక ఇప్పుడు నిన్న కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది నేషనల్ హెల్త్ మిషన్ది నిరసన తెలిపారు. పాపం వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. కాంట్రాక్ట్లో ఉన్నారు, వాళ్ళ జీతాలు టైంకి రావట్లేదు, వాళ్ళకి ప్రమోషన్ లేదు. అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్స్ నేషనల్ హెల్త్ మిషన్ విచ్ ఇస్ అడ్మినిస్టర్డ్ బై స్టేట్ గవర్నమెంట్. డాక్టర్ని కాంట్రాక్ట్లో తీసుకున్నారు, ఇప్పుడు దాకా రెగ్యులరైజ్ చేయలేదు, అది నడుస్తూనే ఉంది. సో వాళ్ళకున్న గ్రీవెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏం లేదు, మీరు కేరళకి వెళ్తే కేరళ సెక్రటేరియట్ చుట్టూ ఒక ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 50 ధర్నాలు నడుస్తూనే ఉంటాయి రెగ్యులర్. అండ్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఉంటుంది. అది కూడా 1000 రోజులు అయి ఉంటుంది. అప్పుడు మీరు అడుగుతారు 1000 రోజులు చనిపోలేదా మనిషి అంటే అది కాదు, అది బై టర్న్స్ తీసుకుంటారు. 2 రోజులు ఒక టీం కూర్చుంటారు, నెక్స్ట్ 2 రోజులు ఇంకో టీం కూర్చుంటారు, 3వ రోజు ఇంకో 2 కూర్చుంటారు. అట్లా అక్కడ రాసి పెడతారు ఇవాళ 756వ రోజు ప్రొటెస్ట్. సో అట్లాంటి ఫ్లెక్స్ అవన్నీ టెంట్ అంతా వేసుకొని మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ వేసి అన్ని చేసి మైకులతో సహా వాళ్ళు కూడా అంతే ప్రొటెస్ట్ నడుస్తూనే ఉంటుంది. ఆ రోజు పొద్దున ఆపోజిషన్ లీడర్ వస్తున్నారంటే ఇమ్మీడియట్గా సెటప్ మీడియా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మీడియా వాళ్ళకి బీట్ అక్కడ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక ధర్నాన్ని కవర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, ఆ బీట్ ఉంటుంది అంటే పార్టీ బీట్ ఉంటుంది చూడండి, బీజేపీ బీట్, కాంగ్రెస్ బీట్ లాంటి ఇది కూడా ఒక బీట్ ఉంటుంది. అక్కడ వెళ్ళి వాళ్ళు ఇమ్మీడియట్లీ లీడర్ ఆఫ్ ఎవరో ఆపోజిషన్ వస్తారు, దానికి మేము మీతోడే ఉన్నాము, మీకోసం అన్ని పోరాడతాము, అసెంబ్లీలో గొడవ చేస్తాము అన్ని చెప్పేసి స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఢిల్లీలో చూసాం జరిగిన ప్రొటెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ లాఠీచార్జ్ జరిగింది. లాఠీచార్జ్ ఎందుకు జరిగింది? పోలీసు వాళ్ళు బయట ఉన్నారు కదా, పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి మిమ్మల్ని కొట్టలేదు కదా, మీరు అక్కడికి వెళ్ళారు, మీరేం చేశారు, బ్యారికేడ్ క్రాస్ చేశారు. అది వైలేషన్ చాలా జరిగింది. పర్మిషన్ 2 రోజులకి ఇచ్చారు. అభిజిత్ దీప్కి సంతకం పెట్టి సౌరవ్ సంతకం పెట్టిన పర్మిషన్ పోలీసు వాళ్ళు ఆ రోజు చూపించారు. 2 రోజులకి ఇచ్చారు పర్మిషన్. అది కూడా 2000 మంది, అది కూడా పొద్దున్న నుంచి సాయంత్రం 5 గంటల దాకే అంతే ఉంది పర్మిషన్. కానీ దాన్ని వైలేట్ చేస్తారు, వాళ్ళకి కావాలని చెప్పి వైలేట్ చేస్తారు. దానికి సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, మేము ప్రొటెస్ట్ చేయలేమా అది ఇది అని చెప్పేసి. ఇవాళ సుప్రీంకోర్టులో ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ పడింది. ఈ జంతర్ మంతర్ క్లోజ్ చేసేసి మాకు చాలా మటుకు బాధ. అక్కడ పక్కన ఉన్న ఆఫీస్ చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి,
వాళ్ళకి అందరికి ప్రాబ్లం అవుతుంది, పార్లమెంట్ అప్రోచ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, రాకపోకలకు చాలా మటుకు ట్రాఫిక్ అన్ని ప్రాబ్లమ్స్ ఉందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జంతర్ మంతర్ క్లోజ్ చేస్తే ఇంకొక ప్లేస్లో ఎక్కడైనా ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ ట్రాక్షన్, మీడియా ట్రాక్షన్ మనం చూసాం ఈ ప్రొటెస్ట్ నడిచినప్పుడు. తర్వాత మెటా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మాకు డబ్బులు ఇచ్చారు. ఓకే, పాసిబ్లీ కోట్లలో ఉంటుంది ఆ డబ్బులు, అది ఇంకా కరెక్ట్గా చెప్పలేదు, ఎవరు పే చేశారు, ఎందుకు పే చేశారు. సో సోషల్ మీడియాలో మీకు ట్రాక్షన్ కావాలి, ఎందుకంటే ప్రొటెస్టర్స్ అందరూ ఏం చూస్తారు, టెలివిజన్లో ఎవరు చూడరు, అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ దాని ముందు ఉంటేనే మీరు చూస్తారు. రీచింగ్ పీపుల్ అనేది మారిపోయింది, సోషల్ మీడియా, ఫోన్, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ పోస్ట్ కానీ, అక్కడ రీల్స్ కానీ ఇట్లాంటివి నడుస్తూ ఉంటుంది అనమాట. యూట్యూబ్ టైం ఉన్నప్పుడు చూద్దామంటారు, ఎందుకంటే అది కూడా షార్ట్ వీడియోస్ ఉంటే చూస్తారు, లాంగ్ వీడియోస్ ఉంటే దానికి కావాల్సిన ఆడియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారు అన్నమాట. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి మెటాతో చేపించుకున్నప్పుడు ఈ ప్రొటెస్ట్లో అదే జరిగింది. సిజేపీ ప్రొటెస్ట్ చాలా క్లియర్గా ఇట్ వాజ్ అ మీడియా బిల్డప్. ఇన్స్టాగ్రామ్ మనం చూసాం, వీళ్ళు ఫస్ట్ అన్నారు మాకు 22 మిలియన్ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ వచ్చేసారు, ఇమీడియట్ జాయిన్ అయిపోయారని చెప్పేసి ఈ సిజేపీ స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు. నౌ వీ కమ్ టు నో దట్ ద ఎంటైర్ థింగ్ వాజ్ ఫేక్. ఓకే, బిల్డప్ ఇచ్చారు, బాట్స్ వాడుకున్నారు అని చాలా మటుకు క్లియర్గా గవర్నమెంట్ వైపు నుంచి, ఢిల్లీ పోలీస్ నుంచి, ఢిల్లీ పోస్ట్ సైబర్ సెల్ చాలా క్లియర్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మహేష్, ఇదంతా ఎందుకు నేను మాట్లాడుతున్నా, నిన్న కూడా నేను ఇంగ్లీష్లో ఒక వీడియో చేశాను, అది నా ఫేస్బుక్లో బహుశా వాళ్ళ పొద్దున వచ్చేస్తుంది. ఓకే, గుడ్ రీచ్ సార్? No, it will get a good reach. The last one which I put on FCRA got about something like 3 lakh views. మీరు నాకు లాస్ట్ టైం షేర్ చేసినప్పుడు it was 1 lakh. It has now got, yesterday it was around 3 lakhs. And apart from that, అది Facebook లో తిరుగుతుంది, ఎవరో డౌన్లోడ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టేశారు, తిరిగి మా ఫ్యామిలీ గ్రూప్ కి వెళ్ళింది, అక్కడి నుంచి ఎన్నో గ్రూప్స్ కి వెళ్ళింది, నిన్న క్లబ్ గ్రూప్స్ కి వెళ్ళింది. ఇట్స్ గుడ్ దట్ ఇట్ రీచెస్ లైక్ దట్, బికాస్ దట్ ఇస్ హౌ ద రీచెస్ యాక్చువల్. చాలా మంది అడిగారు, సురేష్ గారు బాగా చెప్పారు పాయింట్స్, ఇది ఎందుకు బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పారు. నేనేం చేయలేను, నేను చెప్పింది నేను చెప్పాల్సింది అంతే చెప్పేశాను. నన్ను అడిగితే సోషల్ మీడియాలో మనం ఒక వీడియో పోస్ట్ చేస్తే మన ఇంటి పక్కన వాళ్ళది చూసి తిరిగి మళ్ళీ మనకు పంపించారే వీళ్ళు మన నేబర్స్ అని గుర్తించి మనకు పంపించడం అనేది పారామీటర్ ఏమో సార్, వైరల్ అయిందని చెప్పుకోవడానికి. దట్స్ వాట్ కరెక్ట్. అది కూడా కాదు, కొంతమంది చాలా సంవత్సరాల నుంచి మీతో టచ్ లో లేని వాళ్ళు సడన్ గా మీకు ఫార్వర్డ్ చేసినప్పుడు రోజు కనపడతారు, పార్క్ లో కనపడతారు, పక్కనే ఉంటారు అనుకుంటారు, ఫ్యామిలీ గ్రూప్ లో ఉంది ఇదని చెప్తారు. నా దగ్గర అదే మా లేన్ లో నడుచుకుంటూ పోతున్నారు చాలా మంది, దే సర్ప్రైజ్ దట్ నేను వెజిటబుల్ కొనడానికి వెళ్తాను, నేను పక్కన సూపర్ మార్కెట్కి వెళ్తాను, నేను రైస్ కొనడానికి వెళ్తున్నాను అని చెప్తున్నాను. సురేష్ గారు మీరు ఇదంతా దానికేమైతే, యూఆర్ నాట్ ఎ ఫిలిం స్టార్ ఆర్ సంబడి దట్ నేను షాప్కి వెళ్ళి ఏం కొనలేను అనేది. ఐఎమ్ ఎ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. Okay. Out of the context question, sir, do people mess with you around you, in and around your neighboring? Yeah. Do people mess with you? Mess అని కాదు, వాళ్ళు డిస్టర్బ్ కాదు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమందికి తెలుసు నేను అక్కడ ఉంటాను, అల్వాళ్ళు ఉంటాను, ఈ పర్టికులర్ లేన్ లో ఉంటాను తెలుసు వాళ్ళకి. కొంతమంది తెలియదు, కొంత దూరం వెళ్ళినాక వాళ్ళు ఇట్లా చూస్తూనే ఉంటారు నన్ను. దెన్ వాళ్ళకి డౌట్, అడగాలనా వద్దా అని. దెన్ సడన్ గా వచ్చి అడుగుతా, సురేష్ గారు అంటే సార్ మీ వీడియోలన్నీ చూస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా దగ్గర నా విజిటింగ్ కార్డు ఉంటే విజిటింగ్ కార్డు ఇచ్చేస్తాను, పర్స్ ఉంటే విజిటింగ్ కార్డు ఇచ్చేస్తాను, ఇక్కడ ఉంటాను, కలవాలి సార్ మేము, డెఫినెట్గా కలుద్దాం. దిస్ ఇస్ అ రిపీట్ థింగ్. అది సినిమా థియేటర్కి వెళ్ళినా కానీ, మాల్కి వెళ్ళినా కానీ, ఈవెన్ హెయిర్ కటింగ్ సెలూన్, ఇట్ ఇస్ ద కంటెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ఎందుకు అంటున్నా అంటే, మనం ఒకవైపు ఈ సిజేపీ బిల్డప్ చూసాము. సిజేపీ బిల్డప్ లో చాలా మటుకు మీరు చూడండి, సిజేపీ ప్రొటెస్ట్ అయిపోయి 2 వారాలు అయిపోయినాయి. August 15th was supposed to be the cut-off date, but they protested earlier itself. వాళ్ళు పార్లమెంట్ కన్క్లూడ్ ఇప్పుడు దాకా పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు, కానీ పార్లమెంట్ మార్చ్ చేశారు, ఆ రోజు లాఠీ చార్జ్ అయింది. దాని తర్వాత 2 రోజుల తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అంత ఇష్యూ మొత్తం డై డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు అడగట్లేదు. నిన్న సౌరవ్ దాస్ ఇల్లు గురించి చర్చలు నడుస్తున్నాయి. 10 లక్షల రూపాయల రెంట్ ఉన్న ఇల్లు, ఒక నెలకు 10 లక్షలు కట్టి ఎక్కడి నుంచి ఈయనకి రెవెన్యూ ఎక్కడి నుంచి చూస్తే ఆయనకు ఒక యుఎస్ ఫౌండేషన్ నుంచి హెవీ అమౌంట్ వచ్చింది, ఆయనకి రెగ్యులర్గా వస్తుంది లాస్ట్ ఆల్మోస్ట్. అట్లానే వైర్ లాంటి పబ్లికేషన్ కూడా $28 మిలియన్ ఇచ్చారంట వాళ్ళు. సో దట్ ఈస్ హౌ ద ఫండింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద యుఎస్. ఓకే, థాకూర్ ఫౌండేషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐ ఫర్గెట్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ, ఇండియన్, అండ్ దే ఆర్ ఫండెడ్ బై ద యుఎస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. అది వాళ్ళ దగ్గర ఉంది, ఆ డీటెయిల్స్ అంతా మన గవర్నమెంట్ దగ్గర కూడా ఉంది. ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చింది నిన్న. సో చాలా క్లియర్గా ఏం తెలిసిపోయింది, దట్ దిస్ వాజ్ ఆల్ ఫండెడ్ బై పీపుల్ ఫ్రమ్ అబ్రాడ్. ఈయనేమో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది, అభిజిత్ దీప్కే నేను బాస్టన్ యూనివర్సిటీలో చదవని చెప్పి. ఎస్టర్డే అభిజిత్ అయ్యర్ మిత్ర పోస్ట్ చేశారు, బాస్టన్ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేస్తే అట్లాంటి ఒక స్టూడెంట్ అక్కడ చదవలేదని చెప్పేసి. సో ఐ రియలీ డోంట్ నో వాట్ ఇస్ ద ఎండ్ గేమ్ ఫర్ ఇట్. ఆయన రెగ్యులర్ కోర్సులో చేరాడో ఇంకేమైనా కోర్సు చేరాడో మనకు తెలియదు, కానీ ₹1 కోటి ఆయనకు లోన్ ఇచ్చారంటే. ఎవరు ఇస్తారు ₹1 కోటి స్టూడెంట్ లోన్ ఇప్పుడు ఈ టైంలో? సో ఈ సేడ్ ఐ గాట్ ఫుల్ స్కాలర్షిప్
అది అక్కడ చూస్తే ఫుల్ స్కాలర్షిప్ కి ఆయనకు వచ్చిందేమో 1/4. ఓకే. సో యాక్చువల్ మీరు అక్కడ ఉండాల్సిన అమౌంట్ దట్ ఈస్ యువర్ లాడ్జింగ్ ఛార్జెస్ ప్లస్ యువర్ ట్యూషన్ ఫీజు కలిపితే ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. ఆయనకి దాని 1/4 కూడా రాలేదు స్కాలర్షిప్ లో. స్కాలర్షిప్ వచ్చింది అంటున్నాడు. ఆ స్కాలర్షిప్ ఎందుకు ఇచ్చారు, ఆయన అకాడమిక్ ఇంత బ్రిలియంట్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి. సోషల్ మీడియా అది అన్నిటికంటే డేంజరస్ అని చెప్పలేము. ఒక డెమోక్రటిక్ వే ఏంటంటే మీ హిస్టరీ జాగ్రఫీ అంతా బయటకు తీస్తారు వాళ్ళు. ఓకే, అది నడుస్తుంది ఇప్పుడు. అభిజిత్ దీప్కేది కానివ్వండి, సౌరవ్ దాస్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ నేపాలి కానీ వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకున్నాడు, వాడు ఎలక్ట్రల్ రిజిస్టర్ అయ్యాడు ఇండియాలో పాండిచ్చేరిలో, వెరస్ హీఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ నేపాల్. సో నాట్ దీప్కే, ఇట్ సౌరవ్ దాస్. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో మనం చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఏమైతుందంటే, అండ్ దెన్ సౌరవ్ దాస్ ఓపెన్లీ అడ్మిటెడ్ దట్ 99% అక్కడ వచ్చిన స్టూడెంట్స్, సో కాల్డ్ స్టూడెంట్స్ అందరూ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, మేమేం చేయలేదు, వీ వాంట్ థ్యాంక్ దమ్ అని చెప్పి అఫీషియలీ థ్యాంక్ కూడా చేశారు వాళ్ళని. సో ఇదంతా కమ్యూనిస్ట్ వాళ్ళు నడిపించారు. సో మనం రాంచీలో జరుగుతున్న ప్రొటెస్ట్ దీనికన్నా ఎక్కువ పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది. అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, టియర్ గ్యాస్ కొట్టారు. కానీ ఈ సేమ్ సిజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఎవ్వరు మాట్లాడలేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళ ఒక పార్టీ ఫంక్షనర్ ఒక లేడీని పంపించారు అక్కడ. ఆమె ఎక్కడ వెళ్ళి స్టేజ్ మీద ఎక్కి స్పీచ్ స్టూడెంట్స్ గురించి అది దీని గురించి, అక్కడ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగింది ఒకటి పెద్దది, లైక్ బెంగాల్ రిక్రూట్మెంట్ స్కామ్ గురించి మాట్లాడుతూ సడన్లీ ఆమె కమ్యూనిస్ట్ భావజాలానికి వెళ్ళిపోయింది. లాల్ సలాం అదంతా కలిపి ఆమె కమ్యూనిస్ట్ వాళ్ళు మోదీ గారిని తిట్టడం మొదలు పెడితే క్రౌడ్ ఏం చేస్తే ఎవరో ఇంకేశారు ఆమె వెళ్ళి. దాని తర్వాత ఆమెను స్టేజ్ నుంచి కింద గుంజేశారు. సో దే సెడ్ వీ డోంట్ వాంట్ యూ హియర్, పొలిటీషియన్స్ మాకు వద్దు, మాకు తెలుసు మీ ఏ గేమ్ ఆడడానికి వచ్చారో, గెట్ అవుట్ అని చెప్పారు. ఆమె పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, వాళ్ళు చేపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అండ్ జార్ఖండ్ మినిస్టర్స్ ఏమంటున్నారు అంటే ఒఫీషియల్లీ నిన్ను చెప్పారు, ఈ అజిటేషన్ మొత్తం మాట్లాడుకున్నామేమో, అన్ని సదుముద్ద అయింది, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ అన్ అగ్రిమెంట్, వీ వాట్ సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, ఓకే అన్నారు గవర్నమెంట్ అంతా. సడన్ గా మళ్ళీ అది అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయింది, ఇది బీజేపీ వాళ్ళు చేశారని చెప్పి హేమంత్ సోరెన్ అలిగేషన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి. అప్పుడు నిన్న ఒక ట్వీట్ చేశాను మహేష్, ఐ సెడ్ ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ జార్ఖండ్ అయినా నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ గేమ్లు ఎట్లా కొట్టాలని. వాళ్ళు ఢిల్లీలో చేసిన అదే గేమ్ బీజేపీ వాళ్ళు జార్ఖండ్లో ఆడారు. ఇప్పుడు హేమంత్ సోరెన్కి కంప్లైంట్ చేయడానికి ఏ అధికారం లేదు, ఏ రీజనింగ్ కూడా లేదు, ఎందుకంటే ఇదే పని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో చేశారు. ఓకే, అజిటేషన్ బాగానే నడుస్తున్నప్పుడు వెళ్ళి దానికి పిల్లలు పెట్టి కమ్యూనిస్ట్ వాళ్ళు అదే చేశారు. సోనం వాంగ్చుక్ ఫాస్ట్ ఉన్నప్పుడు ఏ వైలెన్స్ లేకుండా ఏం లేకుండే, అప్పుడు దాకా 20 మంది 30 మంది వస్తుండే, సడన్ గా 2000 3000 5000 మంది ఎక్కడి నుంచి వచ్చారు. దాని ఎంక్వైరీ నడుస్తుంది, దాంట్లో 3000 మంది ఆల్మోస్ట్ క్రిమినల్స్ అని క్లియర్ అయిపోయింది ఇప్పుడే, 2700 సంథింగ్ నంబర్. సో జార్ఖండ్ లో జరిగిన దానికి పబ్లిసిటీ మన దగ్గర ఇక్కడంతా పబ్లిసిటీ ఎందుకు రావట్లేదు, అక్కడ చాలా పెద్ద ప్రొటెస్ట్ నడిచింది. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఢిల్లీ సెంట్రిక్ అన్ని, ఢిల్లీలో దాన్ని నడుస్తూనే మీకు న్యూస్ వస్తుంది. మీరు ఏ చెన్నైలో కానీ, దట్ ఈస్ ఆర్ హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మీరు వెస్ట్ బెంగాల్లో ప్రొటెస్ట్ చేస్తే మీకు ఇంత మైలేజ్ రాదు. ఇప్పుడు రాంచీ లాగానే ఏం రాదు బయటికి. ఎందుకు అజిటేషన్ చేస్తున్నారు మీరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్. రిక్రూట్మెంట్ స్కామ్ ఒకటి చాలా పెద్దది అది. దాని తర్వాత దాని మీద అక్కడున్న మినిస్టర్లు ఎవరు రియాక్ట్ కాలేదు, హేమంత్ సోరెన్ కూడా రియాక్ట్ కాలేదు. ఈ సీజేపీ అజిటేషన్ తర్వాత వీళ్ళకి జార్ఖండ్ ఉన్న పిల్లలు కొంచెం ఎనర్జీ వచ్చింది, చాలా మనం కూడా చేద్దామని చెప్పి. కానీ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు సీజేపీ వాళ్ళకి రాకూడదు, మాకు అక్కర్లేదు. వీళ్ళు చెప్పారు వీల్ డూ అవర్ ఓన్ అజిటేషన్. ఎందుకు వాళ్ళు తెలుసు సీజేపీ వస్తే అరవింద్ కేజ్రీవాల్ వస్తాడు తోడు, బికాస్ హీస్ దేర్ పార్టీ, వాళ్ళు సెటప్ చేసిన యూనిట్ అని. సో అఫీషియల్లీ అందరూ కన్ఫర్మ్ అయిపోయారు. సో సీజేపీ బిలాంగ్స్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. ఆల్ దేర్ స్క్రీన్ షాట్స్ దేర్, పాత స్క్రీన్ షాట్స్ ఎక్కడ వెళ్ళదు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంది, అందరికి తెలుసు. ఫస్ట్ ఫెలో టు కమ్ అండ్ స్పీక్ ఇన్ జంతర్ మంతర్ వాజ్ అరవింద్ కేజ్రీవాల్, దెన్ అతిషి మర్లేనా, వీళ్ళందరూ వచ్చారు ఒకటి తర్వాత. సో ఎనీవే దట్ ఈస్ దేర్ పాలిటిక్స్, మనం దాంట్లో వెళ్ళక్కర్లేదు. నేను ఒక మీడియా పర్సన్గా అనలైజ్ ఏం చేస్తున్నా అంటే, కేరళలో కొచ్చిన్లో ఒక ప్రొటెస్ట్ నడిచిందంటే దానికి నేషనల్ లెవెల్లో కవరేజ్ ఉండదు అన్లెస్ దెర్ ఇస్ అ పోలీస్ ఫైరింగ్ అని 2-3 చనిపోతే. ఓకే, బ్యాడ్ న్యూస్ ఇస్ గుడ్ న్యూస్ అంటారు చూడండి, అది మన దాంట్లో ఉంది. ఇది ప్రాబ్లం. ఇది మయన్మార్ లాగా అయిపోయింది. మయన్మార్ ఎప్పుడు న్యూస్లో ఉండదు, కానీ ఒక సైక్లోన్ వచ్చాక 400 మంది చనిపోతే, లేకుంటే ఎర్త్క్వేక్ వచ్చాక 3000 మంది చనిపోతే ఇమ్మీడియట్ న్యూస్లో వచ్చేస్తుంది. ట్రాజడీ ఈజ్ గుడ్ న్యూస్ అన్నమాట. మన కొలంబియాలో ఎర్త్క్వేక్ వచ్చింది, గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్, ట్రాజడీ ఈజ్ గుడ్ న్యూస్, వాడుకుంటారు దాన్ని. ఓకే, కానీ మన దగ్గర ఏం చూస్తున్నాం మనం, ఇప్పుడు ఢిల్లీలో జరిగింది మీరు అడిగిన దానికి ఎందుకు పబ్లిసిటీ రావట్లేదు? రాదు, ఎందుకంటే మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. మన అందరికి తెలిసిందే. ఏ బెటర్ పార్ట్ ఆఫ్ మీడియా ఇస్ పెయిడ్ టు గెట్ దిస్ న్యూస్ డన్.
దే ఆర్ గివెన్ అడ్వర్టైజింగ్ మనీ, ఇట్ ఇస్ టెక్నికలీ మనీ, డబ్బులు. లెట్ us యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. మనం ఏంటి షై చేసి మేము ఫోర్త్ ఎస్టేట్, బుల్షిట్, నో ఫోర్త్ ఎస్టేట్, నథింగ్. మీరు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్కైనా వెళ్ళండి, ప్రెస్ కాన్ఫరెన్స్లో వస్తున్న కెమెరామెన్ కానీ రిపోర్టర్ కానీ ఒక ఎన్వలప్ ఇస్తారు, పిఆర్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, 500 రూపాయలు నుంచి 1000 రూపాయలు, డిపెండింగ్ ఆన్ యువర్ కేపబిలిటీ టు గెట్ ద కవరేజ్. సో మీరు ఏమైనా అంటే అది మీ ఖర్చు, మీరు వచ్చారు కదా ఇక్కడ దాకా, మీ పెట్రోల్ ఖర్చు అని చెప్పి మీకు అదొక లెజిటిమేట్ రీజన్ ఇస్తారు. బట్ ఇది ఒఫిషియలీ ఇట్ ఇస్ అ బ్రైబ్, అంతే. లంచం ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. కానీ పాపం వాళ్ళు కూడా దాంట్లోనే బతుకుతారు. ఎందుకంటే చాలా మటుకు పెద్ద ఛానల్స్ మన దగ్గర చెప్పుకోవడానికి ఛానల్స్ ఉన్నారు, కానీ వాళ్ళు జీతం కూడా ఇయ్యరు. సో అబ్బాయిలు అమ్మాయిలు దీని మీద బతుకుతారు, ఈ 500 రూపాయలు. సో దాట్ సీన్, బట్ దట్ ఈస్ వై యూ విల్ నెవర్ ఫైండ్ ద బిగ్ ఛానల్స్, బిగ్ న్యూస్ పేపర్స్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళరు వాళ్ళు. ఓకే, వాళ్ళు చిన్నోళ్ళు, అంత చిన్నోళ్ళు పోతారు, కావాలంటే వాళ్ళ దగ్గర ఫీడ్ తీసుకుంటారు. సో జార్ఖండ్లో జరిగిందంతే. జార్ఖండ్లో కొంతమంది ఢిల్లీ నుంచి వెళ్ళి కవర్ చేయడం చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేశారు జార్ఖండ్ పోలీస్. అప్పుడు కూడా నేషనల్ మీడియాలో పెద్ద పుకార్ లేదు. ఈ వైర్ కానీ, స్క్వింట్ కానీ, క్రాల్, లెఫ్టిస్ట్ పబ్లికేషన్స్, రెడ్ మైక్ అని చెప్పి ఒక అఫీషియల్ కమ్యూనిస్ట్ వాళ్ళది ఒక ఛానల్ ఉంది, వాళ్ళకు కూడా ఏ నో కైండ్ ఆఫ్ హ్యూ అండ్ క్రై, ఎవరేం అనట్లేదు. ఎందుకు? పాపం వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళని కొడుతున్నారు. ఏదైనా ఒక కొంచెమైనా మీరు యూ సమ్ సింపతి ఫర్ దెమ్, నథింగ్, ఏం లేదు. ఇది బాధ అనిపిస్తుంది నాకు. దానికోసం నిన్న ఇంగ్లీష్ వీడియో చేసినప్పుడు నాకు బాధ ఎందుకు అనిపించింది, అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంటే ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, వాళ్ళు వైలెన్స్ కూడా ఎండల్ చేయలేదు, కానీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. రాహుల్ గాంధీ వచ్చి అంటున్నాడు, ఐ కండెమ్ ద లాఠీ చార్జ్. ఢిల్లీలో మీరు పార్లమెంట్ ఆపారు, ఇప్పుడు దాకా పార్లమెంట్ నడవనీయట్లేదు, అందుకు అమిత్ షా వచ్చి మాట్లాడాలి. అమిత్ షా ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఫైరింగ్ ఆర్డర్ ఎవరు ఇస్తానో ఈయనకెంత కూడా బుద్ధి లేదు. ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, నాట్ అమిత్ షా. ఇది కూడా కామన్ సెన్స్ లేని మన దగ్గర లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. ఓకే, ఆయనకు అది కూడా చెప్పడానికి ఎవరు లేరు. ఆయన కాగితం రాసిస్తే మాట్లాడతాడు ఆయన. రాహుల్ గాంధీ అంటున్నాడు, ఎక్కడ మీరు ఇమ్మీడియట్గా యూ షుడ్ ఆస్క్ ఫర్ రెసిగ్నేషన్ ఆఫ్ ద జార్ఖండ్ మినిస్టర్. చేయలేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రెసిగ్నేషన్ అడగలేదు. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కావాలన్నారు. అదెందుకు పక్కన పెట్టండి మీరు. కర్ణాటకలో మధు బంగారప్ప, అక్కడ కూడా పేపర్ లీకేజ్ జరిగింది అండ్ ఎగ్జామ్ వాజ్ క్యాన్సల్డ్, అంతా జరిగింది. మధు బంగారప్ప ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా అడిగితే డీకే శివకుమార్ ఏమన్నారు, మీరు ముందు 25 రోజులు ఫాస్టింగ్ లో కూర్చోండి, మేము లాఠీ చార్జ్ చేస్తాము, ఆ తర్వాత నేను కావాలంటే మీకు మాట్లాడదామని ఆలోచించి ద అరెగెన్స్, సర్కాస్టిక్ వే. ఇదే మోదీ గారు చెప్తుంటే ఏం పుకారు ఉంటుండే. మోదీ గారు ఈ వెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆయన ఓన్ స్టైల్లో క్యాప్చర్ చేసుకున్నారు ఆడియన్స్ ని. ఆయనే ఒక కెమెరా ఆయన ముందు పెట్టి టిపికల్ మన ఎట్లా సెల్ఫీ వీడియోలు తీస్తాం అట్లనే ఆయన తీసాను అనమాట. 344 or 350 million వ్యూస్ అది దానికి వచ్చింది. ఈ మోడర్న్ డేస్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఈ ఇన్స్టాగ్రామ్ స్టెబిలిటీ అంతే ఉంటుంది మహేష్. దాని లైఫ్ ఒక వారం పాటు ఉంటుంది, దాని తర్వాత ఇట్ డిసపియర్స్ ఫ్రమ్ ద సీన్. ఇప్పుడు అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, ఈ రాంకా కానీ, మిగతా వాళ్ళ గురించి ఎవ్వరు అడగట్లేదు. వాళ్ళు ఏదో నేషనల్ లెవెల్ మేము ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం, నిన్న ఈ దీప్కే చెప్తున్నాడు మేము గవర్నమెంట్ స్కూల్స్ గురించి ప్రొటెస్ట్ చేయబోతున్నాం, గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి. పాత ఫోటోలు హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఫోటోలు తీసి బీజేపీ గవర్నమెంట్ స్కూల్ అని చూపిస్తున్నారు. ఇదంతా వీళ్ళు చేస్తారు ఇప్పుడు. కానీ ఎందుకు వీళ్ళ ఇష్యూస్ లేదు వీళ్ళ దగ్గర. ఇష్యూస్ లేనప్పుడు ఏంటి, ఏదైనా లేనిపోయిన ఇష్యూ తీసి దాన్ని పెద్ద చేయడం. అండ్ జార్ఖండ్లో ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ దోస్ కిడ్స్, వెరీ సాడ్. విజువల్లీ ఇంపైర్డ్ ఉన్నారు సార్ అందులో. ఎందుకంటే సరే వాళ్ళ రీజనింగ్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ ప్రొటెస్ట్ ఏదైనా ఉండొచ్చు. వెస్ట్ బెంగాల్లో చూసాం మనం, 25,000 మంది టీచర్ల అపాయింట్మెంట్ రద్దు చేశారు సుప్రీంకోర్టు. ఎందుకు? కరప్షన్ జరిగిందని చెప్పి. మమతా బెనర్జీ టైంలో డబ్బులు తీసుకున్నారు ఒక్కొక్క అపాయింట్మెంట్కి. ఇది ప్రతి ప్లేస్లో నడుస్తుంది. మన తెలంగాణలో కూడా పేపర్ లీక్ అయింది కదా కేసీఆర్ టైంలో. ఎవరు రాజీనామా చేయలేదు అప్పుడు, అందరు బాగున్నారు. కానీ అదే టైంలో ఇందిరా పార్క్ దగ్గర కేటీఆర్ గారు వెళ్ళి డెమాన్స్ట్రేషన్ చేశారు. ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అగైన్ ఇట్ ఈస్ హిస్ ప్రెరోగేటివ్, ఆయన పాలిటిక్స్ ఆయన మనకు తెలిసిందే. కానీ నేనేం చెప్తున్నా అంటే, మద్రాసీ వాళ్ళు యూజువలీ అంటారు కదా మన సౌత్ని మద్రాసీ వాళ్ళు, వీళ్ళు చెన్నైలో మీరు ఒక పెద్ద డెమాన్స్ట్రేషన్ నడిపిస్తే 1,00,000 మంది వస్తే ఎప్పుడు పట్టించుకోడు. నేషనల్ కవరేజ్ లేదు కదా. నేషనల్ కవరేజ్ కావాలంటే మీరు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, మీరు ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో ఒక ప్రెస్ మీట్ చేయాలి, దాని తర్వాత ఒక మీడియా గెట్ టుగెదర్ ఉండాలి, 5-star హోటల్లో డ్యాన్స్ చేయాలి, దాని తర్వాత చూసారు మీరు. ఇదంతా జరుగుతుంది. అండ్ ఢిల్లీ గివ్స్ యూ ద విజిబిలిటీ, ఎందుకంటే అందరు ఇంటర్నేషనల్ నేషనల్ ఛానల్స్ అందరు అక్కడ ఉన్నారు.
సో నెక్స్ట్ టైం ఈ రాంచీ పిల్లల దగ్గర నేను చెప్పింది ఒక రిక్వెస్ట్ ఏంటంటే రాంచీలో చేయకండి, చేసి ఏ ఫైదా లేదు మీకు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆ మీడియా మొత్తం క్లాంప్ డౌన్ చేశారు, మీడియాను కొనుక్కున్నారు, ఎవరు బయటికి న్యూస్ రావట్లేదు ఇప్పుడు. వెరస్ ఇఫ్ యూ డన్ దిస్ ఇన్ ఢిల్లీ యూ వుడ్ హావ్ గాట్ వాట్ యూ వాంటెడ్ బై నౌ. 10-20 మంది పొలిటీషియన్స్, యూనియన్ లీడర్స్, వాళ్ళు వీళ్ళు మీడియా అందరు వస్తారు అండ్ బిల్డప్ ఇస్తారు. వాళ్ళకి పాపం అలుగృతం ఎట్లా చేయాలి, అలుగృతం ఎట్లా మ్యానిపులేట్ చేయాలని వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ ద వీక్నెస్. దట్ ఈస్ వై సి సౌరవ్ గాడ్స్ కానీ, అభిజిత్ దీప్కే కానీ, ఈ రంకా కానీ ఒక్క ఇనిషియల్ స్టేట్మెంట్ తర్వాత రాంచీ పిల్లల గురించి ఏం మాట్లాడలేదు. యూజువలీ పంజాబ్లో జరిగింది, పంజాబ్లో పేపర్ లీక్ అయింది. ఇమీడియట్ గా జరిగింది. అవును, పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారా? పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారా? చేయలేదు కదా. సో మై గ్రౌస్ ఇస్ నాట్ అబౌట్ ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, దట్స్ ఇస్ హిస్ ప్రాబ్లం. కానీ ఒక చట్టం ఒక ప్లేస్లో, చట్టం అని కాదు, చట్టం కాదు, ఒక యూనిఫార్మిటీ కావాలంటే, ఒక క్రెడిబిలిటీ టైప్ ఒక ప్లేస్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే మీ దగ్గర మీరు ఎందుకు చేయట్లేదు? ఇదే దీప్కే కానీ, ఇదే సౌరవ్ దాస్ కానీ, ఇదే రాంకా కానీ, ఇది సోకాల్డ్ సిజేపీ లీడర్స్ పంజాబ్లో ఎందుకు ధర్నా చేయట్లేదు? పంజాబ్లో ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు? వాళ్ళ పార్టీ ఉన్నారు కదా అక్కడ, దానికోసం మరొక మాట కూడా అనలేదు దాని గురించి. ఎందుకంటే నెక్స్ట్ డే అరవింద్ కేజ్రీవాల్ తీసి పడేస్తాడు పక్కన, ఫండింగ్ ఉండదు, ఏముండదు. సో దే నో దిస్ సిచ్యువేషన్ వెరీ వెల్. సో నాకు దానికి ఈ సోకాల్డ్ జెన్జీ అంటారు చూడండి. I liked yesterday Times of India lo, I think it was Skyroot team which was there, which was speaking about it. They were the guest editor. అదే అంటున్నాను నేను, అది ముందు కూడా చెప్పాను, ఇఫ్ లైఫ్ గివ్స్ యూ ఛాన్స్ బి ఎ స్కై రూట్, నాట్ ఎ కాక్రోచ్. పిల్లలు చదువుకొని ఎడ్యుకేషన్కి వెళ్తారు, కానీ మన దగ్గర కొంత కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న జేఎన్యూ టైప్స్ ఉన్నారు. వాళ్ళు 40-45 సంవత్సరాల దాకా వాళ్ళు యంగ్స్టర్స్ అంటారు. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు దే కాల్ దెమ్సెల్ఫ్ జెన్జీ. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, అప్పుడు దాకా పిహెచ్డి చేస్తుంటారు 45 సంవత్సరాల దాకా. జెన్జీ బై హార్ట్ అండ్ దెన్ 2 PhD 3 PhDs ఆల్సో. సో ఎందుకంటే అదే హాస్టల్లో ఉండాలి, వాళ్ళకి ప్రొటెస్ట్ అనేది వాళ్ళ లైఫ్లో అదే ఉంది. ఎందుకంటే దానికంతా తర్వాత వాళ్ళ ప్రమోషన్ ఇస్ టువర్డ్స్ పాలిటిక్స్. కేరళలో చూడండి, డివైఎఫ్ఐ లీడర్లు అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. ఎప్పుడో ఒకసారి, ఈసారికి ఎక్కువ మంది గెలవలేదు, కానీ కేఎస్యూలో స్టూడెంట్స్ యూనియన్ కేరళ వాళ్ళందరూ ఏబీ ఓన్లీ దే బికమ్ లీడర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.